చంద్రబాబు మనవడు మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి తనయుడు దేవాంశ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగంగా సాల్వ్ చేయటం ద్వారా 9 ఏళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ రికార్డును సాధించాడు. దీనితో పాటు మరో 2 రికార్డులను సైతం దేవాంశ్ సాధించినట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ ధృవీకరించింది. వ్యూహాత్మకమైన ఆట తీరుతో చెక్మేట్ పజిల్స్ ను 11 నిమిషాల 59 సెకండ్లలో పూర్తి చేసి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఈ పోటీని 5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్ అన్న పుస్తకం నుండి తీసుకున్న పజిల్స్ తో నిర్వహించారు. ఇతర 2 రికార్డుల్ని దేవాంశ్ ఇటీవలే నెలకొల్పాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనాయిని కేవలం 1 నిమిషం 43 సెకండ్లలో పూర్తి చేశాడు. అదే మాదిరి 9 చెస్ బోర్డుల్ని కేవలం 5 నిమిషాలలోనే అమర్చాడు. ప్రతి బోర్డులోని 32 పావుల్ని సరైన స్థానాల్లో వేగంగా ఉంచాడు. ఈ ప్రక్రియనంతా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు, న్యాయ నిర్ణేతలు పరిశీలించి ధృవీకరించారు. ఈ సందర్భంగా తాత సీఎం చంద్రబాబు స్పందించారు. నిన్ను చూసి గర్విస్తున్న నా చిన్న గ్రాండ్ మాస్టర్ అంటూ ఎక్స్ వేదికగా అభినందించారు. కఠోర శ్రమ, అంకిత భావం, పట్టుదల విజయానికి కీలకం. ఈ విజయం కోసం నెలల తరబడి దేవాంశ్ శ్రమించాడు అని పేర్కొంటూ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ పుత్రోత్సాహంతో ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన గేమ్స్ గెలుపులను చూసి దేవాంశ్ ఇన్స్పైర్ అయ్యాడని, అతనికి చెస్ పాఠాలు చెప్పిన రామ్ చెస్ అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోచ్ కె రాజశేఖర్ రెడ్డి పేర్కొంటూ ఈ పోటీ కోసం రోజుకు 5 నుంచి 6 గంటల శిక్షణ పొందాడు. 175 క్లిష్టమైన పజిల్స్ ఆసక్తిగా సాల్వ్ చేయగలిగిన చురుకుదనం అతడి సొంతమని ప్రశంసించారు. ఇక ఎక్స్ వేదికగా దేవాంశ్ తల్లి నారా బ్రాహ్మణి స్పందిస్తూ దేవాంశ్ అంకిత భావం, పట్టుదల స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవాంశ్ కు పలువురు మంత్రులు సైతం అభినందనలు తెలియజేశారు.